సన్నిధిలో సజీవులుగా మనం నిలబెట్టినందుకు దేవునికి వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. నాతో పాటు అందరూ స్తోత్రం 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 స్తోత్రాలు 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రభువుని కొనియాడదాం. అందరూ నాతో పాటు కూడా కలిసి దేవుణ్ణి కీర్తిస్తూ గణపరుస్తూ ఆయన నామమునకు మహిమ కలిగినట్లుగా ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నాతో పాటు కలిసి ప్రభువుని ఆరాధించాలి. ఎవరు మౌనంగా ఉండద్దు. హల్లెలూయా హల్లెలూయా. గగనములోనా గగనములోన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు మరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ఏమైనా తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ఏమైనా తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. గగనములోనా మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ఏమైనా తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ఏమైనా తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. ఇద్దరు తిరగలు విసురుతుండగా పొలముల ఇద్దరు పని చేస్తుండగా ఇద్దరు తిరగలు విసురుతుండగా పొలముల ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడే ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి రెప్పపాటున కొనిపోబడు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ఏమైనా తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. అందరూ ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ ఆత్మ తీసుకుపోతాడు. సిద్ధపడండి ప్రభువే చెప్పగా తన ప్రియ సంగము దీవెనలీయ సిద్ధపడండి ప్రభువే చెప్పగా తన ప్రియ సంగము దీవెనలీయ ప్రభువే పిల్లగా స్వరము నందునకు కొనిపోబడును. ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ఏమైనా తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువే అందరూ ప్రభువుని కొనియాడాలి. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడిక పరిశుద్ధాత్మ దైవాత్మ కుమారుడు ప్రతి ఒక్క బిడ్డ ఓ ప్రార్థన శక్తి కలిగి ప్రార్థన బలము కలిగి ప్రార్థన చేయండి. కుమార్తె కుమారుడు పరిశుద్ధాత్మ ప్రసన్నత దైవాశీర్వాదము దైవ దీవెన దేవుని కృపా సవాసము దీవెన మీరు పొందుకుంటారు. కుమార్తె ఇదిగో మీరు బలహీనులు కాదు, బలవంతులై ఉన్నారు. ఇదిగో ఆయన సన్నిధిలో ఉన్న మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఓ పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు. ఇదిగో 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 ఈ బెతస్త స్వస్థత కోనేరు ప్రార్థన మందిరములో ఉన్న ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని మీ అందరి పైన ప్రకాశింపబడింది. ఓ కుమార్తె మీకు వచ్చిన భయం లేదు, ప్రార్థన చేసుకోవాలి. కుమార్తె ఈ రోజు మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశీర్వాదాలు జరుగుతున్నాయి, మేళ్లు జరుగుతున్నాయి, కృప కలుగుతుంది. కుమార్తె ఈ విశ్రాంతి దినములో ఉన్న దీవెన మీ అందరిపైకి వస్తుంది. కుమార్తె పరిశుద్ధాత్మతో మీరందరూ నింపబడునుగాక. మీలో ఉన్న బలహీనతలన్నీ విడుదలైపోవునుగాక. మీలో ఉన్న శేఖర శోధనలన్నీ కాలిపోవునుగాక. మీలో ఉన్న నేర్చాలు బలహీనతలు నా యేసయ్య ఇప్పుడే స్వస్థపరచునుగాక. ఇప్పుడు యేసు రక్తము ద్వారా మీరందరూ కడగబడునుగాక. ఇప్పుడు యేసయ్య సన్నిధులు మీరు సాక్షులుగా నిలబడునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అందరు కూర్చోండి. చిన్న ప్రార్థన. కృపాశక్తి సంపన్నుడా దయగలిగిన తండ్రి, మాట్లాడేవాడిని నేను కాదు, దీనుణ్ణి దౌర్భాగ్యుణ్ణి అయోగ్యుణ్ణి అల్పుణ్ణైన నన్ను నిలబెట్టుకొని నీ నోటి బోరగా నన్ను వాడుకోమని సహాయం చేయమని పరిశుద్ధాత్మతో నడిపించమని వాక్యముతో సూటిగా తేటగా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. ప్రభు పేరట కూడి వచ్చిన బిడ్డలకి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఇక వాక్యములోకి వెళ్దాము. ఎవరు మాట్లాడద్దు.